బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కొందరు ఓ వీడియో ద్వారా ఈ మేరకు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో కంగనా ఆ వీడియోను మహారాష్ట్ర డీజీపీకి పోస్ట్ చేస్తూ తనకు రక్షణ కల్పించాలని కోరారు. కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ఇటీవల మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా కనిపిస్తారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తే ఖండిస్తామంటూ విమర్శలు వస్తున్నాయి. కంగనాను వీడియో ద్వారా బెదిరించిన వ్యక్తులు ఓ గదిలో కూర్చుని ఉన్నారు. అందులో ఇద్దరి వేషధారణ నిహంగ్ సిక్కుల తరహాలో ఉంది. ఒకవేళ ఎమర్జెన్సీ సినిమా విడుదలైతే ఖండిస్తామని సదరు వ్యక్తులు వీడియోలో చెప్పారు. మరో వ్యక్తి సినిమాని చెప్పులతో కొడతామని హెచ్చరించారు. ఒకవేళ ఎమర్జెన్సీ సినిమాలో ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్వాలేను ఉగ్రవాదిగా చిత్రీకరిస్తే ఊరుకునేది లేదంటూ బెదిరించారు. ఇందిరాగాంధీకి ఏం జరిగిందో గుర్తుంచుకోవాలన్నారు. భింద్రన్వాలేను కొనియాడుతూ విక్కీ థామస్ సింగ్ అనే వ్యక్తి హెచ్చరించడం వీడియోలో కనిపించింది. ఇందిరను హత్య చేసిన బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ గురించి కూడా ఆ వ్యక్తి వీడియోలో ప్రస్తావించారు. దీంతో ఈ వీడియోను కంగనా ఎక్స్ లో షేర్ చేశారు. వీడియోను మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోలీసులకు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా మహారాష్ట్ర డీజీపీని కోరారు.